ఎస్ఎస్సీ ఫలితాలలో ఏకలవ్య స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మంగళవారం వెల్లడైన 10వ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలలో నల్గొండ పట్టణంలోని ఏకలవ్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 16 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించగా 8 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 15 మంది విద్యార్థులు 9.7 జీపీఏ, 17 మంది విద్యార్థులు 9.5 జీపీఏ, 10 మంది విద్యార్థులు 9.3 జీపీఏ, 15 మంది విద్యార్థులు 9.2 జీపీఏ, 12 మంది విద్యార్థులు 9 జీపీఏ సాధించి సత్తా చాటారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, మారం శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలను నల్గొండ పట్టణంలో అగ్రగామిగా నిలిపారని అన్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. SSC 2024 రిజల్ట్స్లో కంగ్రాచులేషన్ టు ఆల్ స్టూడెంట్స్ హూ గాట్ 10/10. కంగ్రాచులేషన్ టు దేర్ పేరెంట్స్ అండ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్. మన స్కూల్లో ఈరోజు వచ్చినటువంటి 10/10 సాధించిన విద్యార్థులు 90% స్టూడెంట్స్ జాయిన్డ్ ఇన్ ఎల్కేజీ. 6th క్లాస్ నుంచి వీళ్ళకు రెగ్యులర్తో పాటుగా ఐఐటి ఫౌండేషన్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. వీళ్ళకి కేవలం 1.5 మంత్ మాత్రమే రెగ్యులర్కి మేము టైమింగ్స్ ఇచ్చినాం. దాంట్లో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దీంతో పాటుగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం వీళ్ళకి ఇంగ్లీష్లో రెప్, విప్ అని, మ్యాథమెటిక్స్లో ఎంఎన్ఎస్, ఎంఎల్ఏ అండ్ ఆల్జిబ్రా, క్వాంట్, అదేవిధంగా తెలుగులో 18 లెవెల్స్, హిందీలో 7 లెవెల్స్, ఈ విధంగా ఓన్లీ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్లో డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్ సాధించినటువంటి ప్రతి విద్యార్థికి, ప్రతి స్టూడెంట్కి అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. We are very happy to announce the SSC 23-24 results. 16 students from our school got 10/10 GPA and 8 students got 9.8 and 15 students got 9.7. So congratulations to all the students. It is all due to the teamwork of management, staff and students. Congrats to all. ఈ స్కూల్లో నర్సరీలో జాయిన్ అయ్యాను. నర్సరీ తర్వాత కంటిన్యూస్గా 10th వరకు ఇక్కడే ఉన్నా. ఆ తర్వాత ఇక్కడ సిస్టమ్, ఇక్కడ ఉన్న ఫౌండేషన్ అన్నీ చాలా బాగున్నాయి. ఫౌండేషన్తో చాలా యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ కాలేజ్లో కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. 10/10 తెచ్చుకోవడానికి, నెక్స్ట్ 10thలో మంచిగా పర్ఫామ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేశారు శ్రీనివాస్ రెడ్డి సార్, ఇంకా అందరు టీచర్స్ కూడా. ఫౌండేషన్ ఇంకా అన్నీ చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. I'm B. Vaishnavi of Ekalavya School. First of all, I'm here for my 10 GPA and I'm very grateful for my Ekalavya management and my teachers. I joined the school in LKG and from that in 6th standard they started foundation. With that foundation I can go forward in my inter and BTech also. Not only this but even in regular classes my teachers pushed me to 10 GPA. Yeah, that's the reason for my 10 GPA. If you want nice foundation and regular to teach, Ekalavya is best region to come. Thank you everyone. I'm Shra from Ekalavya School. I have secured 10/10 GPA in this school. I would like to thank to my management, my teachers. I have joined the school in UKG and from there onwards I'm going through it very well, and from 6th onwards we have the foundation classes and they'll help us to know what we want and it will also help us to get into our IITs, and this is the best school I have ever seen. Thank you. I joined in Ekalavya in nursery. I'm studying in Ekalavya from nursery class. This is the school which for the best to take opportunities of IIT or SSC. I'm very proud to be a student of Ekalavya. I'm very glad to study in Ekalavya High School. The function in Ekalavya is very good. The IIT JEE function is going very properly in Ekalavya High School. Thank you one and all for giving this opportunity. నాకు 10/10 వచ్చింది. మాకు 10/10 రావడానికి సహకరించిన, మాకు పాఠాలు చెప్పిన గురువు గారికి అందరికీ, మా ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి సార్ వారికి ధన్యవాదాలు. నాకు 10/10 జీపీఏ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది.
ఫస్ట్ నా స్కూల్కి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత మా పేరెంట్స్కి. ఫస్ట్ నాకు చాలా సపోర్ట్ చేసింది మా టీచర్స్, మా పేరెంట్స్. ఈవెన్ హాలిడేస్ టైమ్స్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ పెట్టి మరి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.